ఫిజికల్ గా స్ట్రెచ్ అండ్ ఓన్లీ బ్రెత్, ఈ రెండింటి ద్వారా అది కుదురుతుంది. ఈ బ్రీత్ తీసుకుంటున్నప్పుడు శరీరం ఎలాంటి పొజిషన్ లో కూర్చోవాలి, కూర్చుంటున్నప్పుడు ఎలాంటి సంకల్పంతో కూర్చోవాలి, జస్ట్ యూ అబ్జర్వ్ దాట్. ఆ అబ్జర్వ్ చేయాలన్న సంకల్పంతో కూర్చున్నంత మాత్రం చేతే కొన్ని నిమిషాలు అయ్యేటప్పటికి యూ ఫీల్ లైక్ లైటర్ నోట్ ఇన్ ద బాడీ. అంత గాలి నుంచి తీసుకుని ఒక అద్భుతమైన యోగాలు ఉన్నాయి కొన్ని. మనకి శంకరాచార్యుల వారు పద్మపాదుడు పరిగెడుతూ వస్తున్నప్పుడు ఒక కథ దృష్టాంతం ఉంటుందండి. నీళ్లలో అతను అడుగులు వేస్తుంటే పద్మాలు తన పాదాల కింద ఉన్నాయి, నీళ్ల మీద పరిగెడుతున్న ఆ స్టోరీ ఒకటి ఉంటుందండి. శరీరం ఎంత తేలికైపోతుందంటే యూ కెన్ ఫ్లై త్రూ ద ఎయిర్, అలా ఉండేది. యూ కెన్ వాక్ ఆన్ ద వాటర్. అండ్ దృష్టాంతరంగా యోగులకు ఇలాంటి ఒక గుప్త శక్తులు ఉండేవి. గుప్త శక్తులు అంటే కేవలం బ్రీత్ తోటి బాడీని స్తంభన చేయడం అంటాం, సూక్ష్మంగా ఉండడం లేకపోతే పెద్దగా అయిపోవడం. రామాయణంలో కూడా మనం ఇది దృష్టాంతరం చూస్తామండి. ఆంజనేయ స్వామి లంకలో ప్రవేశించేటప్పుడు లంకేని నేను ఎవరిని గద్దిస్తుందండి ఈవిడ. నేను లంక అధిదేవతని, నువ్వెవరు ఇలా అంటే, నేనేదో అందరు మీ లంకాపట్నం చాలా బాగుందంటే నేను చూడడానికి వచ్చాను అని ఏదో చాలా ఒదిగి ఉంటాడు. అయితే నన్ను ధిక్కరించి వెళ్ళు అన్న టైప్లో చెప్తుందండి. ఒక గుద్దుతాడు చిన్నగా అయిపోయి ఒకటి. అప్పుడు శాప విమోచన అవుతుంది అంటారు. ఇలాంటిది ఒకటి ఉంటుందండి. ఎలాంటి వాళ్ళకైనా ఇలాంటి గుప్త శక్తులు శరీరం ద్వారా సాధన చేయొచ్చు.